హాయ్! హలో! అందరికీ నమస్తే. మనం డైలీ న్యూస్‌లోను, టీవీలోను, ఫోన్స్‌లోను సెన్సెక్స్ ఈరోజు ఇన్ని పాయింట్స్ పెరిగింది, లేదా ఇన్ని పాయింట్స్ డౌన్ అయింది అని వింటూ ఉంటాం. అసలు ఈ సెన్సెక్స్ అండ్ నిఫ్టీ అంటే ఏంటో సింపుల్‌గా తెలుసుకుందాం. సెన్సెక్స్ అండ్ నిఫ్టీ ఈ 2 ఇండికేటర్స్. ఇవి వేటిని ఇండికేట్ చేస్తాయి అంటే స్టాక్ మార్కెట్‌లో పర్టిక్యులర్ డే మెజారిటీ ఆఫ్ ది కంపెనీస్ లాభపడ్డాయా? లేదా నష్టపోయాయా అని తెలియజేయడానికి యూజ్ చేస్తాం. అంటే ఒక పర్టిక్యులర్ డే స్టాక్ మార్కెట్‌లో దాదాపు ఎక్కువ కంపెనీస్ ప్రాఫిటబుల్ అయితే ఈ ఇండికేటర్ పాయింట్స్ అనేవి పెరుగుతాయి. ఇన్ కేస్ ఎక్కువ కంపెనీస్ నష్టపోతే ఈ ఇండికేటర్ పాయింట్స్ అనేవి పడిపోతాయి. సెన్సెక్స్ అనేది బీఎస్ఈలో ఉన్న మెజారిటీ ఆఫ్ ది కంపెనీస్ లాభపడ్డాయో లేదో నష్టపడ్డాయో అని ఈ సెన్సెక్స్ చూయిస్తుంది. సెన్సెక్స్ అనేది బీఎస్ఈకి సంబంధించిన ఇండికేటర్ అన్నమాట. సో సెన్సెక్స్ పెరుగుతుంది అంటే మార్కెట్ చాలా స్ట్రాంగ్ గా ఉంది అని, సెన్సెక్స్ పడిపోతుంటే మార్కెట్ కొంచెం వీక్ గా ఉంది అని అర్థం చేసుకోవాలి. అలాగే నిఫ్టీ అనేది ఎన్ఎస్ఈలో ఉన్నటువంటి మెజారిటీ ఆఫ్ ది కంపెనీస్ లాభపడ్డాయా లేదా నష్టపడ్డాయో చూయిస్తుంది. అంటే నిఫ్టీ అనేది ఎన్ఎస్ఈకి సంబంధించింది. నిఫ్టీ పెరిగితే బుల్ మార్కెట్ అని, నిఫ్టీ తగ్గితే బేరిష్ మార్కెట్ అని అర్థం చేసుకోవాలి. దాదాపు అన్ని కంపెనీస్ ఈ ఎన్ఎస్ఈ బిఎస్ఈలో లిస్ట్ అవుతాయి. కానీ బీఎస్ఈలో ఉన్నటువంటి టాప్ 30 కంపెనీస్ అనేవి లాభాల్లో కానీ క్యాపిటలైజేషన్ లో కానీ టాప్ పొజిషన్ లో ఉన్నటువంటి కంపెనీస్ ని మాత్రమే ఈ సెన్సెక్స్ కన్సిడర్ చేస్తుంది. ఫర్ సపోజ్ బీఎస్ఈలో ఉన్న టాప్ 30 కంపెనీస్ లో 20 కంపెనీస్ ప్రాఫిట్స్ లోను, 10 కంపెనీస్ ఏమో లాసెస్ లో ఉంటే మెజారిటీ ఆఫ్ ది ప్రాఫిట్ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి సెన్సెక్స్ అనేది కొన్ని పాయింట్స్ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే ఎక్కువ కంపెనీస్ లాసెస్ లోను, తక్కువ కంపెనీస్ ప్రాఫిట్స్ లో ఉంటే సెన్సెక్స్ అనేది కొన్ని పాయింట్స్ పడిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మెజారిటీ ఆఫ్ ది కంపెనీస్ అన్ని లాసెస్ లో ఉన్నాయి కాబట్టి. సో ఇలా డైలీ సెన్సెక్స్ లో పాయింట్స్ పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది. 1979లో సెన్సెక్స్ ని 100 పాయింట్స్ తో స్టార్ట్ చేశారు. కానీ ఇప్పుడు అదే సెన్సెక్స్ 75,300 పాయింట్స్ దగ్గర ఉంది. సెన్సెక్స్ అనేది ఇండియాస్ ఓల్డెస్ట్ స్టాక్ ఇండెక్స్ అన్నమాట. ఓకే, సేమ్ సెన్సెక్స్ లాగే నిఫ్టీ కూడా బీఎస్ఈలో టాప్ 30 కంపెనీస్ ని కన్సిడర్ చేస్తే ఎన్ఎస్ఈలో మాత్రం టాప్ 50 కంపెనీస్ ని కన్సిడర్ చేస్తారు. ఈ టాప్ 50 కంపెనీస్ లో మెజారిటీ ఆఫ్ ది కంపెనీస్ లాభపడితే నిఫ్టీలో పాయింట్స్ అనేవి పెరుగుతాయి. అదే మెజారిటీ ఆఫ్ ది కంపెనీస్ లాసెస్ లో ఉంటే నిఫ్టీ పడిపోతుంది. సో ఈ నిఫ్టీ 1996లో 1000 పాయింట్స్ తో స్టార్ట్ అయ్యి 22,000 దగ్గర ఉంది. నిఫ్టీ అనేది ఇండియాస్ బెంచ్ మార్క్ ఇండెక్స్ అన్నమాట. ఓకే, సో వీటి వల్ల ఇన్వెస్టర్స్ కి యూజ్ ఏంటంటే మార్కెట్ డైరెక్షన్ గురించి క్లారిటీగా చూపిస్తుంది. అంటే మార్కెట్ బుల్లిష్ డైరెక్షన్ లో వెళ్తుందా లేదా బీరిష్ డైరెక్షన్ లో వెళ్తుందా అని ఈజీగా తెలుసుకోవచ్చు. అండ్ ఇన్వెస్టర్స్ కి బెస్ట్ స్టాక్స్ ని పిక్ చేయడానికి కూడా సెన్సెక్స్ అనే నిఫ్టీ చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ మెయిన్ గా ఎకనామిక్ గ్రోత్ ని ప్రిడిక్ట్ చేస్తుంది. ఎలా అంటే లైక్ కోవిడ్ వచ్చినప్పుడు సెన్సెక్స్ అనే నిఫ్టీ 30-40% కిందకి పడిపోయాయి. తర్వాత ఎకనామీ రికవరీ అవ్వగానే ఇండెక్స్ మళ్ళీ పెరిగాయి. ఇలా ఇండెక్సెస్ అనేవి వర్క్ అవుతాయి అన్నమాట. సో ఈ సెన్సెక్స్ అనే నిఫ్టీ అనేవి మన ఇండియాలోనే స్టాక్ మార్కెట్ల డెవలప్మెంట్ ని, ఫైనాన్షియల్ గ్రోత్ ని చూపించడానికి బాగా యూజ్ అవుతాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు సెన్సెక్స్ అనే నిఫ్టీ గురించి ఫుల్ క్లారిటీ వచ్చిందా? ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి కూడా షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. స్టాక్ మార్కెట్ లో స్మార్ట్ అండ్ సేఫ్ ఇన్వెస్టింగ్ గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తెలుగు మార్కెట్ ట్రెండ్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ హ్యాపీ ఇన్వెస్టింగ్. బై బాయ్.